హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే సింపుల్గా ఆవు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మాకు ఇక్కడ ఆవు పాలే దొరుకుతాయి, ఇక్కడ బర్రె పాలు దొరకవు మేము ఉండే చోట. అందుకని ఆవు నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆవు పెరుగు ఉంటుంది కదా, పాలు కాగబెట్టి చల్లార్చి పెరుగు ఉంటుంది. ఆ పెరుగు పైన మేగడ వచ్చేసి పడేయకుండా ఇలా ఒక బాక్స్లో నేను రోజు కొంచెం కొంచెం వస్తుంది కాబట్టి అది స్టోర్ చేసి 2 వీక్స్ ఇలా ఉంది ఈ బాక్స్లో. ఈ బాక్స్ అంతా ఫుల్ అయిపోయాక నేను నెయ్యి ప్రిపేర్ చేసేస్తాను. ఆ స్టోర్ చేసిన మేగడ అంతా వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేవండి, ఎక్కువ రోజులే ఉంటుంది, ఏం చెడిపోదు. ఆ మేగడంతా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. మిక్సీ జార్లో చల్లగా ఉన్నదే వేస్తున్నాను, వామ్ అయింది కాకుండా. కొంచెం చల్లది వేస్తే మిక్సీ గిన్నెలో కూడా తిరగటానికి బాగుంటుంది. ఇలా వేసి మొత్తం మీకు మిక్సీ తిరగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, వాటర్ వేసి తిప్పేయచ్చు. మనకి బాగా గట్టిగా అవ్వాలి, వెనపోసలాగా చూపిస్తాను ఎలా అవ్వాలో. ఇలా తిప్పుకోండి, ఒక 10 మినిట్స్ అయినా పట్టిద్ది. మీకు ఎక్కువ అయితే కొంచెం టైమే పట్టిద్ది. ఇలా గట్టిగా అయిపోయింది. ఈ గట్టిగా అయిపోయింది తీసి మనం ఒక బాండీలో వేసుకుంటున్నాము. వాటర్ అంతా తీసేసి పడేయాలి, వాటర్ మాత్రం వేయకండి. ఓన్లీ గట్టిగా ఇలా గట్టిగా అయ్యిందాన్ని బాండీలో వేసుకొని ఆ వాటర్ని వచ్చేసి పడేయటమే, అవేం యూజ్ చేయకూడదు. ఇలా వచ్చేసి దీన్ని ఇప్పుడు మనం బాగా వేడి చేసుకోవాలి. దీన్ని నెయ్యిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా గట్టిగా ఉన్నదంతా కరిగిపోవాలి, ఇలా కరిగిపోతూ ఉంటుంది. మీరు వచ్చేసి ఆవు పాలైనా పాలపైన ఉన్న మేగడైనా కూడా స్టోర్ చేసి ఇలానే సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎలా చేసినా మనకి నెయ్యి వస్తుంది. కొంచెం పెరుగు మీద మేగడైతే కొంచెం బాగుంటుంది, అది ఎక్కువ రోజులు ఉంటుంది. ఆవు పాల మీద మేగడేమో ఎక్కువ రోజులు ఉండదు, అంతే తేడా. ఏదైనా మేగడ పడేయకుండా ఇలా చేసుకోండి. ఇది పూజకి అది వాడుకోవటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నేను పూజ కోసం సోమవారం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను, నెయ్యి దీపాలు వెలిగించడానికి. లేదంటే తినటానికైతే కరివేపాకు కొంచెం బాగా స్మెల్ రావటానికి వేసుకోవచ్చు. ఇలా బాగా నెయ్యి అంతా వచ్చేసి ఇదిగో ఎల్లో కలర్లో వచ్చేస్తుంది చూడండి. ఇలా కొంచెం అదంతా వైట్నెస్ అంతా పోయి మనకి నెయ్యి స్మెల్ వస్తే మనకి నెయ్యి పర్ఫెక్ట్గా ఉంటుంది. అది 1 ఇయర్ పాటు అయినా ఇలానే ఉంటుంది. నేను డైలీ ఇలానే ప్రిపేర్ చేస్తాను ఆవు నెయ్యి. ఇది కలర్ ఎల్లోలో ఉందని మీకు డౌట్ రావచ్చు, ఆవు పాలు కాబట్టి. ఇక్కడ ఆవు పాలు దొరికాయి కాబట్టి మాకు బయట కొనుక్కుంటాం కాబట్టి ఈ కలర్లోనే వస్తుంది నెయ్యి. మీకు ఇలా బాగా గట్టిగా అది వైట్నెస్ అంతా పోయి ఆ నెయ్యి వచ్చేసి మనకు కొద్దిగా వస్తుంది. ఇలా అంత గట్టిగా బాగా స్మెల్ రావాలి, ఈ వైట్నెస్ అంతా వెళ్ళిపోవాలి మనకి. అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది నెయ్యి వచ్చేసి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్